ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి జగన్ పార్టీకే ఆదరణ పెరుగుతుంది. చంద్రబాబు వ్యతిరేకులంతా జగన్ చుట్టూ చేరుతున్నారు. కృష్ణా జిల్లాలోని వైసీపీలో వలసలు మొదలయ్యాయి. ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీలో చేరి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రిరావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారట. శోభనాద్రిరావు కృష్ణా జిల్లాలో రాజకీయాల్లో చాలా సీనియర్. ఈయన గతంలో 2 సార్లు విజయవాడ ఎంపీగా పనిచేశారు. ఈయన టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జిల్లాలోని కమ్మ సామాజిక వర్గంలో పట్టున్న నేత. సుదీర్ఘ కాలం పాటు ఈయన రాజకీయాల్లో ఉండడంతో మంచి గౌరవం, పేరు, పలుకుబడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు విరామం తీసుకున్న శోభనాద్రి తాజాగా రాజధాని విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు. జాతీయ మీడియాలో సైతం తన వాణిని వినిపించారు. ఏపీ ప్రభుత్వ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసే తీరును, ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూమి సమీకరణ, చట్ట వ్యతిరేక చర్యలపై చంద్రబాబును శోభనాద్రి నిలదీస్తున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయంలో న్యాయ పోరాటానికి దిగుతానని చెప్పారు. ఇక చంద్రబాబుకు రాజకీయంగా బుద్ధి చెప్పాలని శోభనాద్రి భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగనే అందుకు తగినవాడని, జగన్ పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నారని సమాచారం. త్వరలో శోభనాద్రి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకునేటట్టు తెలుస్తుంది. ఇంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన నేత తమ పార్టీలోకి రావడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.